ఓం నమో నమః. 30 రోజుల సంగీతం నేర్చుకుని మహా గాయకుడు అయిపోతాను. సా రి గా మా పా దా నీ సా సా రి గా మా పా దా నీ. వామ్మో వామ్మో వామ్మో, ఏమైంది ఈయనకు ఈరోజు? పిచ్చి రాగాలు తీస్తున్నాడు. స స స రి 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 గ గ గ మ మ మ ప ప ప ద ద ద ని 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 స స స స స స రి 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 గ గ గ మ మ మ ప ప ప ద ద ద ని 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 స స స స స స రి 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 గ స స. హలో, ఏమండి, ఏం చేస్తున్నారు? 30 రోజుల్లో సంగీతం నేర్చుకోవడం ఎలా అనే బుక్ చదివి సంగీతం నేర్చుకుంటున్నాను. ఈ బుక్ చదివితే సంగీతం వచ్చేస్తుందా? అందరికీ రాకపోవచ్చు, కానీ నాలాంటి ఇంటెలిజెంట్లకి వస్తుంది బేబీ. అయితే స్వరాలు ఎన్నో చెప్పండి చూద్దాం. ఓకే. సా రి గా మా పా దా ని సా. స్వరాలు 8. స్వరాలు 7 మీకు తెలీదా? అబ్బో, నీకు కూడా సంగీత జ్ఞానం ఉందా బేబీ? నా సంగతి ఎందుకులేండి, ఇంతకీ మీ గొంతు పాడడానికి పనికొస్తుందా? ఖచ్చితంగా పనికొస్తుంది. అయినా నేను రోజు సాధన చేస్తాను కదా. సాధన చేస్తే సాధ్యం కానిది ఏముంది? సాధన చేయుమురా నరుడా, సాధ్యము కానిది ఏదిరా. సూక్తులు చెప్పకండి, సరిగ్గా పాడకపోతే మీ పరువే పోతుంది. కాఫీ తీసుకోండి. ఈయనొక అన్నమయ్య క్షేత్రయ్య, మళ్ళీ పుట్టినట్టు. బ్రోచేవారెవరురా, నన్ను బ్రోచేవారెవరురా, నన్ను బ్రోచేవారెవరురా. ఇదే కొత్త అవతారం అండి. ఇందాకటి నుంచి నా కుడి కన్ను అదురుతుంటే ఏంటో అనుకున్నా, ఇదన్నమాట నిర్వాకం. సాయంత్రం కమ్యూనిటీ హాల్లో లవంగం సాంస్కృతిక సంస్థ వాళ్ళు నా పాటల కచేరీ పెట్టారు. అందుకని ఇప్పుడు ప్రాక్టీస్ చేస్తున్నానన్నమాట. నా మొదటి ప్రేక్షకురాలివి నువ్వే. నేనా? పొద్దున్నే ఎవరి ముఖం చూశానో ఏంటో. నీ మొహం నువ్వే చూసుకుని ఉంటావు. ఇదిగో నువ్వు అన్ని పనులు ఆపేసుకుని సెల్ ఫోన్ స్విచ్ ఆఫ్ చేసేసుకుని నా పాటల కచేరీ ఎంజాయ్ చేయాలి. దేవుడా, నువ్వే నన్ను కాపాడాలి. ముందుగా ప్రార్థన గీతం. ఉండండి, కొంచెం దూరంగా కూర్చుంటా. దగ్గరగా కూర్చుంటే ఏం పోతుందట? ఏమిటో దీని భయం. ఇక పాడనా? పరబ్రహ్మ పరమేశ్వర పురుషోత్తమ సదానంద, పరబ్రహ్మ పరమేశ్వర పరబ్రహ్మ. ఎలా ఉంది? మీరు పాడింది స్టేజి నాటకాలకు ముందు పాడే ప్రార్థనా గీతంలా ఉందే. అయితే ఏదైనా ప్రార్థన గీతమేగా. ఉంగరాలాంటి కళ్ళు తిప్పింది, ఉంగరాలాంటి జుట్టు తిప్పింది, తన నడుమంపుల్లో నన్నే తిప్పింది. అమ్మో తకదిమి అమ్మో బాపు గారి బొమ్మో. చూపే బంగారమాయనే శ్రీవల్లి, మాటే బంగారమాయనే శ్రీవల్లి, చూపే బంగారమాయనే శ్రీవల్లి, మాటే బంగారమాయనే. నా పాట చూడు నాటు నాటు, నా పాట చూడు నాటు 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 నాటు, తకదిమితా నాటు 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 నాటు. ఒరే, ఈ పాటని వాళ్ళు కనుక వింటే కీరవానికి ఇచ్చిన ఆస్కార్ అవార్డుని వెనక తీసేసుకుంటారా? కుర్చీని మడత పెట్టి, కుర్చీని మడత పెట్టి, ఆ కుర్చీని మడత పెట్టి,
కుర్చీని మడత పెట్టి ఆ కుర్చీని మడత పెట్టి తదిగిన తోం తదిగిన తోం తదిగిన తోం తదిగిన తోం తదిగిన తోం కుర్చీని మడత పెట్టేద్దాం కుర్చీ 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 కుర్చీని మడత పెట్టేద్దాం. అబ్బబ్బబ్బబ్బా, ఈ నసగాడితో ఈవేళ తాడో పీడో తేల్చేసుకోవాలి. నమస్కారం అండి ఓనర్ గారు. నమస్కారం అండి. మీ నమస్కారాల సంగతి పక్కన పెట్టమ్మా. ఏంటమ్మా మీ ఇంట్లో రకరకాల సౌండ్లు వస్తున్నాయి? అది అది మా వారు. అనుకున్నానమ్మా, మీ ఆయన ఇలాంటి వంకర టింకర పనులు చేస్తానని మొదట్లోనే అనుకున్నా. అంటే అది అది సార్. ఏమనుకుంటున్నాడమ్మా మీ ఆయన? ఇలాంటి వంకర టింకర పాటలతో జనాలు చంపేస్తాడా ఏంటి? మా ఆవిడ ఇష్టంగా పెంచుకుంటున్న కుక్క పిల్ల మీ ఆయన పాటలతోటి గొలుసు తెంపుకుని పోయింది. ఓనర్ గారు కంగారు పడకండి, నేను చెప్పేది వినండి. మా వారు ఇంకా మీరేమి చెప్పకండమ్మా. మీ ఆయన అర్జెంటుగా పాటలు ఆపకపోతే కనుక చుట్టుపక్కల వాళ్ళందరినీ పిలిచి కేసు పెట్టించి మిమ్మల్ని ఇల్లు ఖాళీ చేయిస్తా. ఏమండి, మీరు విన్నారుగా, మీరు ఇక పాటలు పాడడం ఆపేయండి. చూడు బేబీ, ఎవరైనా ఎదిగేటప్పుడు ఎన్నో అవరోధాలు వస్తూ ఉంటాయి. అవన్నీ పట్టించుకోకుండా ముందుకెళ్తేనే విజయం వస్తుంది మనకి. ఇంత జరిగాక కూడా మీరు పాటలు పాడడం ఆపరా? నా మాట వినండి ప్లీజ్, పాటలు పాడడం ఆపండి. నో, ఎవరి కోసం నేను సంగీతాన్ని త్యాగం చేయను. అంతేనా? అంతేగా అంతేగా. ఉండండి, నేను ఇప్పుడే వస్తాను. ఎందరో మహాను ఒరే ప్రాణం లేని బొమ్మని నేనే తట్టుకోలేకపోతున్నాను, ఇక మనుషులు ఎలా తట్టుకుంటారా నీ సంగీతాన్ని? జీవితాంతం ఇలాగే ఉండిపోవాలా? ఆయన పిచ్చి రాగాలు వింటూ గడపాలా? నో, నా వల్ల కాదు. ఏదో ఒక నిర్ణయం తీసుకోవాలి. ఈరోజు కమ్యూనిటీ హాల్లో జరిగే నా సన్మాన కార్యక్రమంలో నా ప్రసంగం గౌరవనీయులైన ప్రెసిడెంట్ గారికి, సెక్రటరీ గారికి, వామ్మో ఏంటిది? ఏమిటే ఈ అవతారం? అవాక్కయ్యారా? ఈ క్షణం నుంచి నేను మీ బేబీని కాదు, శ్రీ 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 బేబీ మాతాజీని. జై మాతాజీ. ఎందుకలాగా? మీ పాటలకి నా జీవితం మీద విరక్తి కలిగింది. అందుకే నా శేష జీవితాన్ని హిమాలయాల్లో తపస్సు చేసుకుంటూ గడిపేద్దామని నిర్ణయించుకున్నాను. ఇక నుంచి నేను నీ పెళ్ళాం బేబీని కాదు, ఆడ సన్యాసిని. పంప ముంచావు కదే, ఇలా అయితే నా గతం కాను. నా మాటకి నాకు విలువలేని చోట నేనుండను. అందుకే హిమాలయాల్లోకి వెళ్ళిపోతున్నాను. అయ్యో రామా, నువ్వు హిమాలయాలకు వెళ్లకుండా ఉండాలంటే నేనేం చేయాలి బాబు? ఈ జన్మలో పాటలు పాడనని నాకు మాట ఇవ్వాలి, ఒట్టేయాలి. ఒట్టేసి ఒక మాట, ఒట్టేయకుండా ఒక మాట చెప్పండి బేబీ. సినిమా డైలాగులు వద్దు, ఒక మాట. నేను కావాలో పాటలు కావాలో నిర్ణయించుకోండి. నువ్వే కావాలి బేబీ, నీకోసం నా ఇష్టమైన పాటలు త్యాగం చేస్తాను. అయితే ఈ జన్మలో పాటలు పాడనని నాకు ఒట్టేయండి. అలాగే బేబీ, జన్మలో ఇంకెప్పుడు పాటలు పాడను, నీ మీద ఒట్టు. అమ్మయ్యా, ఒక పెద్ద గండం గడిచింది. సర్వే జన సుఖినో భవంతు.